పండుగ ఈ ఇంటిలో సంతోషము పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము యెహోవా నిన్ను దీవించెను యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడెను యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడెను పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము పుట్టినరోజు పిలువబడిన ఈ బర్త్డే సెలబ్రేషన్కు ప్రతి ఒక్కరూ కూడా సిద్ధపడి రావాల్సినదిగా ప్రభు పేరిట ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. పిలువబడిన దైవజనులు ముందు వచ్చేశారు. మరి డెలివర్స్ పిలువబడిన వారు ఇంకా ఎవరూ రాలేదు. రావాలని మరొక్కసారి ప్రభు పేరిట మీకు ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాము. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతియు స్తోత్రాలు వందనాలు నీకు చెల్లించుకొని ఉన్నాం. ఈ 2022వ సంవత్సరం ప్రభువా, ఈ 3వ నెల 1వ తారీఖున అంతర్వేదికర పంచాయతీలో ఉన్నటువంటి గ్రామం పేట శాంతినగరం గ్రామస్తులైనటువంటి పిడకాల హనుమంతరావు గారు కీర్తి చేసులు శ్రీమణి గారికి ఇచ్చినటువంటి 2 కుమార్తెలను బట్టి కుమారులను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నాయన, కుమారుడు సాటైన సహాయం ఇచ్చారు. అలాగే వారిని ఎవరి కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారని కుమారుడు మీరు ఇచ్చారు. ఆ కుమారుడు జన్మించి ప్రభా సంవత్సరం నాయన పూర్తి కావస్తుంది. ఈ యొక్క 2వ దయా కిరీటాన్ని మీరు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అల్లుకుపోయేది ఆర్పచాలనిది అల్పెరుగనిది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని ఆనంద ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని ఆనంద ప్రేమను అనుకుపోయేది ఆత్మచాలని అనుపెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకుపోయేది ఆర్పజాలని అలుపెరుగనిది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమ ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించినది
ప్రతి పాపమును పరిహరించి శాశ్వత ప్రేమతో క్షమించినది నా అడుగులను సుస్థిరపరచి ఉన్నత స్థలమున నిలుపునది అల్లుకుపోయేది ఆర్పచారనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకుపోయేది ఆర్పచారనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమలో ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చినది ప్రతి రేపటిలో తోడై నిలిచి సిలువ నీడలో బ్రతికించినది స్వర్గ ద్వారము చేరు వరకు మాకు ఆశ్రయమిచ్చినది అల్లుకుపోయేది ఆత్మచారనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అల్లుకుపోయేది ఆత్మచారనిది అలుపెరుగనిది ప్రభు ప్రేమ అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను అనుదినము ప్రభుని స్తుతించెదము అనుక్షణము ప్రభుని అనంత ప్రేమను పదకొండు గంటల 15 నిమిషాలు దాటకు వస్తుంది. మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయము ఇల్లలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయము సంతోషించు ఈ నవోదయము సంతోషించు ఈ నవోదయము లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం లోకమే నటనాలయం జీవితమే రంగుల వలయం పరలోకమే మనకు శాశ్వతం పరలోక దేవుడే నిత్య జీవం
ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం మనసుకు మోక్షం మారు మనసుకు మార్గము పశ్చాత్తాపం మనసుకు మోక్షం నీ పూర్ణ హృదయముతో మోకరిల్లుమా నీ పూర్ణ ఆత్మతో ప్రార్థించుమా పరిపూర్ణుడే పరిశుద్ధాత్ముడే కరుణించెని నిన్ను కలకాలం ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం ఇన్నేళ్ళు ఇలలో ఉన్నాము మనము చల్లని దేవుని నీడలో గతించిపోయే కాలము మరించు యేసు నామము సంతోషించు ఈ నవోదయం సంతోషించు ఈ నవోదయము సంతోషించు ఈ నవోదయము హల్లెలూయా. హనుమంతరావు కీర్తి చేస్తున్నారు శరీరానికి ఇచ్చినటువంటిది మరి కుమార్తెలిద్దరు కుమారుడు మహేష్ బాబు గారి మహేష్ మరి వారికి దేవుడు అనుగ్రహించిన గర్భఫలాలు 2021 సంవత్సరంలో ఫిబ్రవరి నెల 1వ తారీఖున మరి జన్మనిచ్చాడు బాబు. కాబట్టి జన్మించాడు కాబట్టి దినాన్ని సంవత్సరం పూర్తయింది. అందుకని తొలి జన్మదిన పండుగగా చాలా భారీగా అద్భుతంగా చెయ్యాలని తండ్రి చాలా ప్రయాసపడుతూ ఉన్నాడు. అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. ఆ ప్రార్థనా ఫలితం ఈ దినాన్ని రీతిగా మనందరం కలిసి ఈ వారి గృహం చెంత వేయబడినటువంటిది ఈ పెంజాలంలో ఈ స్టేజీ మీద చక్కగా సేవకులు ఆర్కెస్ట్రా వారు మరి కొంతమంది పిలవబడిన బంధువులు శ్రేయబులాసులు ఇక్కడ ఉండటం చాలా ధన్యకరం. దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి వందనాలు. హల్లెలూయా. కాబట్టి మరి నేటి కార్యక్రమానికి ప్రసంగం చేయటానికి ఇద్దరు దైవజనులు వారు పిలుచుకున్నారు. మొదటి బి వరప్రసాద్ గారు, రెండవదిగా ఎం శరీల్ గారు. అలాగే మరి అనేక మంది సేవకులు కూడా ఉన్నారు. వారందరూ కూడా ప్రసంగాలు చేయగలుగుతారు. కానీ అందరికీ సమయం ఇస్తే మరి ఇప్పుడు సమయం చాలా అయింది కాబట్టి మరి వారంతా శుభాలు మాత్రం చెప్తారు. గ్రీటింగ్స్ మరి తెలుగులో శుభాలు అంటారు, శుభాలు చెప్తారు. కాబట్టి సొంత మహేష్ మేనమావ గారు కుమారుడు మరి పాస్టర్ జయరాజ్ గారు కూడా మన మధ్యని బంధువులు. వారితో చాలా ధన్యకరం. మరి ప్రేమతో జయరాజ్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఎందుకంటే మరి వారి బంధువులు, వారు దైవ సేవకులు. రండి అయ్యారు, రండి. అలాగే రిజిస్టర్ గారు మన మధ్యలో ఉన్నారు.
ఎంఎం శరీర్ గారు కూడా ప్రేమతో వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వచ్చి ఏర్పాటు చేసిన స్థలాల్లో వారు ఆశీర్వాదం కావాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాను. అలాగే మన గ్రామంలో సేవ చేస్తున్నటువంటి విజయరత్నం గారు కూడా వచ్చి వారికి ఏర్పాటు చేసిన స్థలంలో వారు కూడా కూర్చోవలసిందిగా ప్రేమతో వారికి తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిలో మధ్య గ్రూప్ అంతర్వేది కాలం మధ్య గ్రూపులో మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నటువంటి మరి కొలావతుల చిట్టిబాబు గారిని కూడా పాస్టర్ చిట్టిబాబు గారిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అదే రీతిలో మరి యొక్క గంటావారి గ్రూపులో మరి పరిచర్యం చేస్తూ దేవుని యొక్క కార్యాలు అన్నీ కూడా అద్భుతంగా జరిగిస్తున్నటువంటిది పాస్టర్ డి రవికుమార్ గారు కూడా వేదిక మీదకి రావాలి. అలాగే ఇంతవరకు పాట పాడినటువంటిది సేవకులు స్వార్థ గాయకులు దొండపాటి జానకిరావు గారు మా యొక్క సంఘ సభ్యులు మా సంఘ సభ్యులే వారు కూడా తప్పనిసరిగా వేదిక మీదకి రావాలని ప్రేమతో వారిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి కార్యక్రమాలు జరిగించుకుందాం. మరి నేటి ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్కు ఏర్పాటు చేయబడినటువంటి వాక్యాలు మనం చదువుకుందాం. నలుగురు చదవాలి, ఎందుకంటే నలుగురు సేవకులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఎక్కువ వాక్యాలు కావాలని నేను అనుకుంటూ ఉన్నాను. మనం అందరం తెలిసిన మరి వాక్యాలే. సొలొమోను రాజు రాసినటువంటి కీర్తనలు 2 ఉన్నాయి. దావీదు గారు తండ్రి రాసినటువంటి కీర్తనలు 2 ఉన్నాయి. మనం వాటిని చదువుకుందాం. మొట్టమొదటిగా దావీదు కుమారుడైనటువంటి జ్ఞానవంతుడైనటువంటి సొలొమోను రాసినటువంటి సంకీర్తన 127వ సంకీర్తన. మరి దైవజనురాలు మిస్సెస్ జయరాజు గారు మిస్సెస్ గారు వచ్చి మరి సహోదరి వచ్చి చదవాలని ప్రేమతో సహోదరికి తెలియజేస్తున్నాను. అలాగే 128వ కీర్తన ఎన్ సుమలత గారు వచ్చి చదువు వినిపించాలని మరి తెలియజేస్తున్నాను. రెడీలో ఉండాలి. మరి ఇక 7వ కీర్తన చదువుకుందామండి. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు నుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనిన వాడు ధన్యుడు. అట్టి వారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. 7 వాక్యం దీవించును గాక. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతన కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుండురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఆమేన్. కార్యక్రమాన్ని నెరవేర్చిన దైవజనురాలు మిస్సెస్ జయరాజు గారికి ప్రభునామములో వందనాలు. అలాగే సుమలత గారికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. వచనం నుండి 15 వరకు త్వరగా సిద్ధపడి రావాలి. వచ్చి 11 వరకు ఇంకొకరు సిద్ధపడాలి. యెహోవాను సన్నిధించును నా అంతరంగమున సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించును. నా ప్రాణమా యెహోవాను సన్నిధించును. ఆయన చేసిన ఉపకారములు దేనిని మరువకము. ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు.
పక్షురాజు వల్ల యవనం వలె నీ యవనము కొత్తదొచ్చినట్లు మెల్లతో నీ ఉదయం తృప్తిపరుచున్నాడు. యెహోవా నీతిని జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయం తీర్చును. ఆయన మోషేకు తన మార్గములను తెలియజేసును. ఇజ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదక్ష పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడవాడు కాడు. ఆయన నిత్యము కోపించేవాడు కాడు. మన పాపములన్నింటినీ మనకు ప్రతీకారంగా చేయలేదు. మన దోషములన్నింటినీ మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తి కలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. ఆశీర్వదించాలన్న కోరిక, ప్రార్థన మంచిదండి. ప్రియులారా, మరి కార్యక్రమానికి మరియు వెళ్ళిపోవడం. మన మధ్యలో నేను కాక ఎనమందరు పాస్టర్లు ఉన్నారు. మరి ఎనమందరు కూడా వారు ఒక్కొక్క అరగంట తీసుకుంటారు. అయితే ఎన్ని గంటలు అవుతాయి ఒకసారి లెక్కెత్తినా చెప్పండి. ఎన్ని గంటలు అవుతాయమ్మా? 4 గంటలు అవుతాయి. మరి ఇప్పుడు టైం ఎంత అయింది? 12 కావస్తుంది. అయితే 12 కాడ నుంచి తీసేస్తే 1, 2, 3, 4 ఏళ్ళు లెక్కేసుకుంటా ఉండండి. మహేష్ ప్రియాంకలకు దేవుడు అనుగ్రహించినటువంటి కుమారుడు విచ్చు సంవత్సరం కాలం గడిచింది. మరి పాపంలోనూ, ఇబ్బందుల్లోనూ, కొన్ని ఇరుకుల్లోనూ, బిడ్డలకు వచ్చే శ్రమల్లోనూ మరి వాళ్ళు ప్రార్థనాపూర్వకంగా బిడ్డ కొరకు కనిపెట్టి సంవత్సరం గడిచింది. చాలా సంతోషం. దేవుడు తోడయండి. మరి ఆ బిడ్డకు దయాకిరీటం, రెండవదిగా దయాకిరీటం దేవుడిచ్చాడు. ఈ కిరీటాన్ని అపవాదికి చోటివ్వకూడదని తల్లి, తండ్రి మరి వారు బంధువులు ప్రార్థన చేసి నా కుమారుడికి గొప్ప ఆర్భాటముతో దైవ సేవకుల చేత, బంధువుల చేత మరి మా కుటుంబం ఆశీర్వదించబడాలి. నా కుమారుడు జీవితకాలం అంతా కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి ఆశ చేత వారు మరి తల్లి, తండ్రి ఆలోచించుకొని కష్టమైన నష్టమైన ఒక 10-15 మంది సేవకులు పిలిచి, బంధువులు పిలిచి గొప్ప సెలబ్రేషన్ పండగ ఇక్కడ చేస్తున్నారు. ఈ పండుగ ఎవరికి ప్రియులారా? ఈ పండుగ ఎవరికి? విచ్చిగా అనుకుంటున్నారా? మనందరము దేవునిని మహిమపరిచే పండుగ. విద్యుకి దీవెనలు మనందరం ఇచ్చే ఆశీర్వాదం ఇది. కాబట్టి మరి మన మధ్యలో చాలామంది సేవకులు ఉన్నారు. నాయనమ్మ, తాతయ్య గారు మనందరినీ కూడా ఆహ్వానించినప్పుడు విద్యను దీవించడానికి, ఆశీర్వదించడానికి మనము ఈ స్థలానికి వచ్చి ఉన్నాము. మరి దేవుని యొక్క కృప బిడ్డపై ఉంచి వయస్యందు, జ్ఞానమందు, విద్యందు, బుద్ధి అందు చక్కగా బిడ్డ ఎదిగి తల్లిదండ్రులకు కీర్తిని, దేవునికి మహిమ తెచ్చినట్లుగా బిడ్డ కొరకు మనము ప్రార్థన చేద్దాము. సమయంలో నాకు 5 నిమిషాల సమయం ఇచ్చారు. 11:51 అయింది. 11:55 నేను ఖచ్చితంగా ముగిస్తాను. దేవుని వాక్యం చెప్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము. మనం పరిశీలన చేస్తే ఈ సైన్స్ అభివృద్ధి చెందిన కాలంలో కూడా బిడ్డలు లేనటువంటి తల్లులని మనం చూస్తూ ఉన్నాం. అయితే బిడ్డలు దేవుని కృప వలన మనకు అనుగ్రహించబడుతున్నారని దేవుని యొక్క భక్తుడు చెప్తూ ఉన్నారు. మనకి అమ్మగారు హాస్పిటల్ అందరికీ తెలుసు కదా. అక్కడ
డాక్టర్ ప్రభావతి గారు ఉండేవారు. మంచి గైనకాలజిస్ట్ అనమాట. ఆవిడికి బిడ్డలు లేరండి. ఆమె ప్రసూతి వైద్య నిపుణురాలు, స్త్రీలకు సంబంధించి. అయితే ఒక దైవజనుడు కుమార్తె గర్భము దాల్చినప్పుడు పేదవారికి వైద్యం అందుబాటులో ఉండేటువంటి హాస్పిటల్ అది. అక్కడికి వెళ్ళగా స్కానింగ్లో 2 పిల్లలు ఉన్నారని తెలిసింది. అప్పుడు ఆమెకి ఉచితంగా మందులు ఇచ్చి 2 బిడ్డలు పుట్టిందాకా ఓ బిడ్డను ఆమె తీసుకున్నారు అనమాట. డాక్టర్ గారికి ఛాన్స్ లేదు. అయితే ఈ రోజున ప్రియాంక అలాగే మహేష్లు దేవుని కృపను పొందుకున్నారు. యవ్వన కాలం ముందు పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారిని దేవుని వాక్యము చెప్తుండగా, ఈ బిడ్డను ఒక తల్లి ప్రార్థించి చక్కగా దేవుని దగ్గర నుంచి మంచి బిడ్డను, సమూయేలు అనేటువంటి బిడ్డను పొందుకున్నారు. ఆమె బిడ్డలు లేనటువంటి తరుణంలో దేవాలయానికి 6 కిలోమీటర్లు నడిచి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో సౌకర్యం లేకపోయినప్పటికీ కూడా ఆమె ప్రార్థించి ఈ విధంగా 1వ అధ్యాయం 10వ వచనంలో దేవునికి మొర పెడుతూ ఉన్నారు. ప్రభువా, నీ సేవకురాలనైనా నన్ను జ్ఞాపకం చేసుకుని నాకు ఒక మగ బిడ్డనివ్వు. ప్రియాంక మరి అలాగే ప్రార్థించారో లేకపోతే ఏదైనా బిడ్డ ఇమ్మన్నారో తెలియదు. నాకు ఒక మగ బిడ్డ ఇవ్వమని చెప్పేసి అడిగారు. ఎందుకని ఇలా ప్రార్థించారు అని అంటే, అప్పటికే ఎల్కానాకు ఒక భార్య మళ్ళీ ఉంది. మళ్ళీ ఈవిడికి కూడా ఆడబిడ్డలు పుడితే ఇస్రాయేల్లో యూదుల్లో మగబిడ్డ పుట్టే వరకు పెళ్లి చేసుకునే ఛాన్స్ ఉందంట. ఆ కారణాన్ని బట్టి దేవుణ్ణి బ్రతిమాలేసింది అనమాట. ఖచ్చితంగా దేవుణ్ణి బ్రతిమాలి బిడ్డను పొందుకున్నదాకండి. ఆ బిడ్డను దేవుని సన్నిధిలో పెంచటము, దేవుని సన్నిధిలో ఉంచి దేవుని యొక్క దీవెనకు పాత్రురాలు చేయటం మనం చూస్తాం. ఈమె ప్రార్థన పూర్వకంగా బిడ్డను పొందుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టినప్పుడు ఆ బిడ్డ మరి దేవుని యొక్క కృపలో సమూయేలు అనేటువంటి మంచి దైవజనుడిగా, రాజులను అభిషేకించేటువంటి ప్రవక్తగా, ఇశ్రాయేలు న్యాయాధిపతిగా ఉండటం మనం చూస్తాం. ఈ సందర్భం ఎందుకు చెప్తున్నానంటే, దేవాలయంలోనే ఉంటూ తన బిడ్డలను సరిగా పెంచలేక ఆయన సమస్తాన్ని కోల్పోయినటువంటి సంగతిని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ తప్పిపోయినటువంటి తండ్రి, తప్పిపోయినటువంటి తల్లుళ్ళు చాలామంది కనపడతా ఉంటారు మనకు బైబిల్లో. తప్పిపోయిన కుమారుడి కోసం చాలాసార్లు మనం విన్నాం. ఈ సమయంలో ఏలీ తప్పిపోయాడు బిడ్డలను పెంచే విషయంలో. ఆయన పూర్తిగా తన కుటుంబాన్ని పాడు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. కేవలము ప్రార్థన చేసుకోవటానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించుకుని బిడ్డను పొందుకుని ఆ బిడ్డను దైవ సన్నిధిలో విడిచిపెట్టి ఆయన దేవుని దీవెనలకు పాత్రురాలై తరతరాలుగా ఆమె యొక్క వంశావళిని, ఆమె యొక్క జీవిత చరిత్రను బైబిల్ పుటలలో ఉంచుకోగలిగిన తల్లి అన్న బిడ్డలు ఎదిగేటువంటి ఛాన్స్ ఉన్నది. కాబట్టి ప్రియమైనటువంటి మహేష్ ఆ బిడ్డను దైవ సన్నిధిలో వారు పెంచాలని నేను కోరుతూ ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే సంసోను కోసం అడుగుతుంది 8వ అధ్యాయం 13వ వచనంలో మనం గుర్తు చేసుకోలేకపోతాం. సూర్య గారు చెప్పినట్టుగా చాలా సంతోషం. మనసులోని మాట నీవు పలుకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు, ఎరిగి ఉన్నాడు యేసు, ఎరిగి ఉన్నాడు. దూర సముద్ర దిగంత నీవు నివసించిన, ఆకాశ వీధులలో నీవు విహరించిన, ప్రభు యేసు క్రీస్తు నిన్ను విడువడు ప్రియతమా. ప్రభు యేసుని హృదయములోనికి ఆహ్వానించుమా. మనలో ప్రతి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయాంతరంగంలో బాధలు తెలుసు.
వేయబడక ముందే మనలను మరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. ఎవరైనా ఒకటే, కానీ ఎవరు జ్ఞాపం చేసుకున్నారు ఈ కుటుంబంలో అంటే దేవుడు మహేష్ దంపతులను జ్ఞాపం చేసుకున్నాడు. జ్ఞాపం చేసుకున్న ఆ బిడ్డను ఎలా పెంచాలో ఎలా పెంచారో సమయాలను జ్ఞాపం చేశారు. అన్నయ్య జ్ఞాపం చేశాడు. మొక్క అయినప్పుడే వంచాలంటప్పుడు వాడు పెద్ద అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. ఎందుకంటే ఆయన ఇచ్చాడు కనుక ఆయన ఇచ్చిన ఆ మొక్క ఆయన కొరకు పెంచాలి. ఆయన కొరకు పెంచినప్పుడంట ఆయన సొంత సంఘానికి వచ్చినప్పుడు ఆయన ఢిల్లీ నుంచి మధ్యకి వచ్చి సంఘంలో మంచి పాత్ర వహిస్తున్నాడు బిడ్డ. యూత్ వారందరూ కూడా సహకరిస్తున్నారు, కానీ ఆ పేట వాయించే విషయంలో ప్రభు పరిచర్యలో ముందుకు సాగుతున్నాడు కనుక ఆ మహేష్ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఏమి ప్రయోజనం ఉండదు, కానీ దేవుడు జ్ఞాపకం చేసుకుంటేనే కార్యం జరుగుతుంది. కానీ ఈ కుటుంబంలో దేవుడు మరి మహేశుడు వాళ్ళ దంపతులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. వారి నిద్రించుచుండగా వారికి బహుమానాన్ని ఇచ్చాడు. ఆ బహుమానము అది ఎదిగి పెరిగి ఈ దినానికి 1 సంవత్సరము గడిచి 2వ సంవత్సరం అడుగుపెట్టింది ఆ బహుమానము. అందుని బట్టి మనము దేవుడికి స్తుతి చెల్లించే గుంపులో మనం ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును లోకరక్షకుడునైన యేసు నామానికి ఘనత మహిమ ప్రభావములు ఆయనకి చెందునుగాక. నేటి పరిగణ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనంలో చక్కటి మాట మనకు కనిపిస్తుంది. ఎవరైనా తెరిస్తే చదివి వినిపించని అందరం కూడా తీర్చి చూద్దాం మాట. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఎత్తి అంటే మన బిడ్డలను మరి ఇక్కడ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట. ఆయన అంట బిడ్డలను ఎత్తంటే ఎత్తైన స్థలములోనికి గమనించాలి వాక్యాన్ని. ఒక్కరి బిడ్డలు కూడా ఎత్తుకోవాలని మనం ప్రార్థించినటువంటి వారంగా ఉండాలి. ఆయన ఎత్తుకుంటే ఎత్తైన స్థలములలోనికి తీసుకెళ్తాడు, అంటే ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఉన్నతమైన స్థలాల్లో దేవుడు మనలను మన బిడ్డలను ఉంచుతాడనేటువంటి అర్థమిస్తుందనేటువంటి వాస్తవాన్ని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను. శిరోమణి చాలా భయభక్తులు కలిగిన బిడ్డ. వారి అన్నదమ్ములు కూడా చాలా ఉన్నతమైన స్థితిలో చెల్లిగారిని ఎంతగానో ప్రేమతో చూసే కుటుంబం గనుక ప్రియులు మహేష్ అలాగే ప్రియాంకలను దేవుడు ప్రేమించి యవ్వన కాలంలో ఆ బిడ్డను ఇచ్చారు గనుక సంవత్సరమున దయా కిరీటము ధరింపచేసి నీ చాడల సారము వెదజల్లుచున్నవి అని తెలియజేస్తున్నాను. అతడు గొప్ప నాయకుడు కాగలిగాడు. ఇశ్రాయేలు 12 గోత్రాలను కూడా చక్కని రీతిలో నడిపించడానికి మోసేను నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే బాలుడు నడువలసిన త్రోవను వారికి నేర్పం. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమిటంటే నేర్పించే బాధ్యత. కలిగినది గనుక 52:8 కీర్తన 52:8 దీర్ఘాయువు కలిగినది అని తెలియజేస్తున్నాడు. మూడవదిగా ఓకే సార్, అది చూడండి. వైఎస్ఆర్సీపీ నాయకులు వంతు రాజేశ్వరరావు గారు వారు కార్యకర్తలు మన మధ్యలో విద్యుని దీవించడానికి వచ్చారు. వారు దీవిస్తూ ఉన్నారు. మనందరము వారి కొరకు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రియాంక అలాగే మహేష్లను అభినందిస్తూ ఉన్నాను. మన గృహాల్లో
దేవుడిచ్చినటువంటి బహుమానాలు, కిరీటాలు సంఘానికి, కుటుంబానికి శాంతి దూత మహేష్ గారు పిలుచుకున్నారు. అలాగే వారు మేనమామ గారు, కుమారులు, మరి బంధువులు, రక్త సంబంధులు వారు కేక్ను కట్ చేయాలి. కొన్ని మాటలు చెప్పి వారు కూడా కేక్ని కట్ చేస్తారు. ఎవరో హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకసారి గట్టిగా చప్పలు కొడతారా? చప్పట్ల కొట్టుడి, జయధ్వనితో ఆర్పాటంతో ఆయన్ను మహిమపరచాలి, స్తుతించాలి. చెట్లన్నీ కూడా చప్పలు కొడుతున్నాయంట, అది బైబిల్ గ్రంథంలో ఉంది. హల్లెలూయా. నదులు ఆయన స్తుతిస్తున్నాయి. మనం స్తుతించడానికే దేవుడు మనల్ని పుట్టించాడు. దావీదు అంటాడు, నేను చావను సజీవుడునై ఆయనను కార్యాలు వివరిస్తాను. మనం స్తుతించడానికే దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారు. వారు కూడా మంచి పరిచయం చేయడం, ఇక్కడ స్థానిక దైవజనులు మనకి ప్రత్యేక వందనాలు. అలాగాక ఫస్ట్ బర్త్డే కదా, చంటిపెట్టి ఏడుస్తున్నాడు. మనం సమయాన్ని వ్యర్థం చేయొద్దు. దేవుడు ఆ బిడ్డని వయసు ఎందు, జ్ఞానం ఉంది, దేవుని దయందు, మనుషుల దయందు వర్ధిల్లాలని మనం ప్రార్థన చేద్దాం. ఆయన నెరవేరుస్తాడు మన జీవితంలో. మనుషులలాగా తప్పిపోయే దేవుడు కాదండి, మాట ఇచ్చి నెరవేరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. అందుకే దేవుడు యోహానును అనుగ్రహించిన తర్వాత ఆ తల్లిదండ్రులు ఆశ్చర్యపోయి అంతేకాదు, ఇక్కడ ఈ జరిగిన సంభవంలో మనం చూసినట్లయితే ఈ బంధువులందరూ వచ్చి ఈ జకరియా ఏ పేరు పెడతాడని ఒక పలకను తీసుకొని వచ్చి ఆ పేరు రాయమనగానే అతనికి ఏం పేరు పెట్టాడండి? యోహాను అని రాయగానే అతనికి మాటలు వచ్చినాయంట. దేవునికి చేస్తారు. ఈ రోజున మహేష్ గారికి, ప్రియాంక గారిని దేవుడు ఇచ్చిన బిడ్డ ఎట్టివాడగునో అని చెప్పాలి అని అంటే దేవుని కొరకు ఆ బిడ్డను ఏ విధంగా పెంచాలి, ఇంతవరకు దైవజనులు చక్కటి విషయాలు తెలియజేశారు. స్తోత్రం కలుగును గాక. గనుక ఆ సంగతులను కూర్చుని వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొని నిజంగానే ఈ యోహాను గొప్ప ప్రవక్త అయినట్లుగా మనం చూడగలుగుతాం. తల్లిదండ్రుల హృదయాన్ని అంట పిల్లల తట్టును, పిల్లల ప్రవక్తగా చేయను గాక. సమయం అధికమైంది, దయచేసి క్షమించండి. సమయం ఇచ్చిన దైవజనులకు, ప్రేమతో ఆహ్వానించిన కుటుంబానికి, ఇంతవరకు ఓర్పుతో వాక్యమైన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలను ముగిస్తాను. చెప్పిస్తూ అదేవిధంగా సహోదరి సుమలత కుటుంబాన్ని బట్టి, అదేవిధంగా మణి గారి కుటుంబాన్ని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తూ ఈ సమయంలో వాక్యం చెప్పాలని ఆశ ఉంది కానీ బట్ దెర్ ఈజ్ నో టైం. అద్భుతమైనటువంటి మాటలన్నీ విన్నాం. ఆ మాటల ప్రకారంగా తల్లిదండ్రులు శ్రద్ధ వహించి ఆ బిడ్డను నడిపించగలిగితే దీవెనకరం, ఆశీర్వాదకరం అని చెప్పి చిన్న ప్రార్థన చేసి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. కొరకు ఈ యొక్క బర్త్డే కార్యక్రమం ఎంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా జరిగించారు. అద్భుతమైనటువంటి సేవకుల ద్వారా ప్రభుని మాటలను పలికింపచేశారు. నేను వారందరూ పలికినది ప్రభా నాయన వయసులోను, జ్ఞానములోను, దేవుని దయలో, మనుషుల దయలో వర్ధిల్లాలని, అటు మాత్రమే కాకుండా రాగల దినాల్లో అటు కుటుంబములోను, సంఘములోను, సమాజములోను ఆశీర్వాదకరమైన బిడ్డగా ఉండాలని దీవించారు. నానా ప్రభు అయినటువంటి మాటలు వారి యొక్క హృదయంలో నుండి, ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క హృదయంలో నుండి కొట్టుకొని పోకుండా వారు విశేషమైనటువంటి జాగ్రత్త కలిగిన వారే ఆ బిడ్డను పెంచి, పోషించి, సంరక్షించుటకు నాయన మీరు కృప చూపించమని, హనుమంతరావు గారి యొక్క సంపూర్ణ కుటుంబస్తులను దీవించమని, చేరి వచ్చినటువంటి జనాంగాన్ని, దైవ సేవకులను, పరిచర్యను, జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు తోడు నడిపించమని, సమస్త మహితి కలిగినటువంటి యేసునామములో ఈ మనవులన్నీ అడుగుచు ఆశీర్వదిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. కార్యక్రమం చాలా సమయం అయిందని మరి దైవజనులు దేవుని వాక్యం చెప్పుకోకుండా వాడు ప్రార్థన చేసి దేవుని మహిమపరిచి ముగించారు. అలాగే మన రాజోలు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు అయినటువంటిది చాలా కాబట్టి వారు రాకడ దేవునికి మహిమకరము, మనందరికీ ప్రయోజనకరం. దేవునికరం కాదు, ప్రయోజనకరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కార్యకర్తలు అందరూ వచ్చారు. బాబుని దీవించి వెళ్ళిన తర్వాత
వారి సమక్షంలో, వారు ఎమ్మెల్యే గారు కార్యకర్తల సమక్షంలో మరి బాబు తాతయ్య గారు అనగా వారు రక్త సంబంధులు పాస్టర్ జయరాజ్ గారు కేకుని కట్ చేయిస్తారు బాబు చేత. రండి మహేష్, ప్రియాంకలు త్వరగా రండి, మీరు ఎక్కడ కూర్చోండి. సరే అండి, ఇప్పుడు మన ఒక్క నిమిషం బాబు చేసి కేకును ఎమ్మెల్యే గారు అలాగే జయరాజు గారు చేతుల మీదుగా చేయటం జరుగుతూ ఉంది. జయరాజు గారు వచ్చి కొన్ని మాటలు చెప్పి ఆశీర్వాదాలకు కారకుడా మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దీవించి వారిని దీవించి ఆశీర్వదించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా వారి కుమారులు మహేష్ను, వారి యొక్క సతీమణి ప్రియాంకను మీరు ప్రేమించి దీవించి వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించి వారికి అనుగ్రహించిన ముద్దుల కుమారుడు విద్యను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం ప్రభువా. ఇంతవరకు సేవకులు అనేకమైనటువంటి ఆశీర్వాదకరమైన దీవెనకరమైన మాటలు ప్రభు బిడ్డ భవిష్యత్తును ఉద్దేశించి ప్రభు వారు నాయన ఉపదేశించారు. అవన్నీ బిడ్డకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి. చేసిన అభిషక్తులను అలాగే నాయన మా యొక్క నియోజకవర్గ నాయకులను, ఎమ్మెల్యే గారిని, కార్యకర్తలను, పెద్దలను, పూజ్యులను అందరినీ కూడా ఈ స్థలానికి మీరు నడిపించారు. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. మా నాయకులను ప్రార్థించి ఆయన కేక్ కట్ చేస్తూ ఉంటుండగా బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డ ద్వారా మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా ప్రియ పరమ తండ్రి, ఆమేన్. ఇస్తారు అందరూ కూడా చప్పట్లు కొడదాం. సమయంలో కేక్ కట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే గారి యొక్క చేతుల మీదుగా చిన్న బిడ్డను పట్టుకుని కేక్ కట్ చేస్తున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఆ కేక్ కట్ చేసి బిడ్డకు తినిపిస్తున్నారు. ఇచ్చిన దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక, ఆమేన్. హ్యాపీ బర్త్డే టు యు అనేటువంటి పాట పాడుకుందాం. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే డియర్ బిచు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, హ్యాపీ లాంగ్ లైఫ్ డియర్ బిచు, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యు, many great things to you, many great things to you, many great things dear wish you, many great things to you, may God bless you dear, may God bless dear wish you. అందరూ కూర్చున్నారని మరి దీవెన ఆశీర్వాద ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి
పొందలేదు. ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్నపు వేళ మా తండ్రి పిడికాల వారి గృహం చెంత నా తండ్రి పిడిక మహేష్ ఆశీర్వాదాలకు కాకుండా మరొకసారి మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిడికాల వారి యొక్క కుటుంబంలో నాయన విజయ యొక్క బర్త్డే శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రభా బిడ్డ యొక్క సంతోషంలో మేమందరము పాలి భాగస్థులమై బిడ్డను తండ్రి ఆశీర్వదించడానికి దీవించడానికి ప్రభా నాయన మీరు ఇచ్చిన చక్కటి శుభకరమైన సంతోషకరమైన ఈ మొదటి బర్త్డే సెలబ్రేషన్ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. అధ్యక్షులుగా ఉన్న స్థానిక దైవజనులను ఆయన విశేష తెలియజేసినటువంటి బిడ్డలను వాక్యం అందించిన మీ సేవకులను దీవించండి, ఆశీర్వదించండి. నాయకులను తోడుకొచ్చారు ప్రభు రాశులు కూడా బిడ్డకు మీరు అందించారు. ఉన్నటువంటిది విద్యు పైనని వారి కుటుంబస్తుల పైనని ఇంతవరకు విద్యుని దీవించిన సేవకులందరి పైనని కూడి వచ్చిన ఈ యొక్క బిడ్డలందరి పైనని స్త్రీ పురుషులందరి పైనని ఈ యొక్క ఆర్కెస్ట్రా బృందం పైనని అలాగే వంటలు చేసిన బిడ్డల పైనని వడ్డించే వారి పైనని తినచిన వారి పైనని మీరు అక్కడ పర్యంతరము సదాకాలము తోడయండి కాపాడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఛాయం, ప్రభేసు రక్తమే ఛాయం, ప్రభేసు నామమునకు సంపూర్ణ విషయము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. దేవుని నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా కుమారుడు విద్యు మొదటి పుట్టినరోజు ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసిన నా బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే నా ఇచ్చిన ఆహ్వానాన్ని మన్నించి ఇక స్టేజ్ మీదకి కూర్చున్నటువంటి దైవ సేవకులు దానియేల్ అన్న గారికి, అనూప్ పాస్టర్ గారికి, జానకిరావు అన్న గారికి, అలాగే రవికుమార్ చిన్నాన్న గారికి, చిట్టిబాబు మామీ గారికి పాస్టర్ గారికి, బొంగవర ప్రసాద్ అన్న గారికి, ఎంఎం సిరీల్ పాస్టర్ గారికి, విజయరత్న పాస్టర్ గారికి, మా బావ జయరాజు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంత చక్కటి మంచి మ్యూజిక్ ఆర్కెస్ట్రా మరి రమేష్ ఆర్కెస్ట్రా వారికి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే ఇక్కడ మరి ఈ కార్యక్రమం అయిన అనంతరం మనకి మంచి చక్కటి విందు ఏర్పాటు చేసిన మరి యూత్ వారికి, అలాగే విందు తయారు చేసిన మా ఏఎస్ బాబు, మా యూత్ సభ్యులు మరి మా ఏఎస్ బాబు అన్నకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇట్లా మంచి సౌండ్ ఇచ్చినటువంటి సౌండ్ సిస్టమ్ వారికి, ప్రకాష్ సౌండ్ సిస్టమ్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఎంత ఘనంగా ఈ పుట్టినరోజు వేడుక జరగటానికి మరింత కృప దయచేసిన చూపించిన దేవునికి స్తోత్రాలు చెల్లించుకున్నాను. అలాగే రాజకీయ నాయకులు బొంతు రాజేశ్వరరావు గారికి, అలాగే బాబాకు వరప్రసాద్ గారికి, పాటి శివకుమార్ గారికి, కేఎస్ఎన్ రాజు గారికి, అశోక్ గారికి, మరి రావాంజనేయులు గారికి, మా గ్రామ పెద్దలు వైసీపీ నాయకులు ధర్మారావు గారికి, వీరందరికీ గడ్డమామూలు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి కూడి వచ్చిన మా సోషల్ మీడియా మిత్రులు రంజితానికి, లతక్కి, సహదేవానికి, తమ్ముడు రాజేష్కి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ఇచ్చిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఆమేన్. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చక్కని ఆలోచన
నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు. అంధకారమే దారి మూడారమే దారి మూసిన నిందనే నన్ను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల గోలిమి కాల్చివేసిన శోకాలు గుండెను తీర్చివేసిన గోలిమి కాల్చివేసిన శోకాలు గుండెను తీర్చివేసిన నా చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. నాకున్న కలిమి కరిగిపోయిన నాకున్న మరిమి కరిగిపోయిన తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు తన చిత్తం నెరవేర్చుతాడు గమ్యం వరకు నన్ను చేర్చుతాడు నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు. అలసటపై పడిన అడుగులు తడబడిన అలసటపై పడిన చేయి పట్టి నన్ను కట్టి చక్కని ఆలోచన చెప్పి చేయి పట్టి నన్ను కట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు శ్రమలోనైనా నన్ను విడువడు నడిపిస్తాడు నా దేవుడు. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో
ఇంటిలో సంతోషము. యెహోవా నిన్ను దీవించెను, యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడిను. యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడిను. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. దేవుని జ్ఞానములో వయస్సునందు ఎదుగుతూ, దేవుని జ్ఞానములో వయస్సునందు ఎదుగుతూ, దేవుని దయలోను మనుషుల దయలోను, దేవుని దయలోను మనుషుల దయలోను నీవు వర్ధిల్లుతుందువు. యేసయ్య కృపలోని నీవు వర్ధిల్లుతుందువు. యేసయ్య కృపలోని. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. దేవునిలో వృద్ధి పొంది భక్తిలో జీవించుచు, దేవునిలో వృద్ధి పొంది భక్తిలో జీవించుచు, నిత్యము అనుదినము ప్రార్థన చేయచు, నిత్యము అనుదినము ప్రార్థన చేయచు, నిత్యము ఆయన సన్నిధిలో వాక్యము ధ్యానించుము, నిత్యము ఆయన సన్నిధిలో వాక్యము ధ్యానించుము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, మే గాడ్ బ్లెస్ యూ. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. దేవుని ఆశ్చర్య కార్యములు అవి కంటికి కనబడవు. దేవుని ఆశ్చర్య కార్యములు అవి కంటికి కనబడవు. ఊహకు మించిన ఎన్నెన్నో మేలులు చేయను, ఊహకు మించిన ఎన్నెన్నో మేలులు చేయను. నీ పట్ల చేయచున్నాడు గొప్ప కార్యములు,
ఇంటిలో సంతోషము. యెహోవా నిన్ను దీవించెను, యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడిను. యేసయ్య నిన్ను సంవత్సరమంతా కాపాడిను. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము. పుట్టినరోజు పండుగ ఈ ఇంటిలో సంతోషము.